ఆల్ వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ స్థితిగతులు, వాళ్ళకు ఎలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఆన్ టైంలో వాళ్ళకి 1వ తారీఖు శాలరీస్ వస్తున్నాయా రావట్లేదా, వస్తే ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి 1వ తారీఖు వస్తున్నాయి, ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి రావట్లేదు, ఏ ఏ సెక్టర్ వాళ్ళకి ఈ 1వ తారీఖు వస్తున్నాయి, ఏ సెక్టర్ వాళ్ళకి రావట్లేదు, రాకపోతే ఎన్ని రోజుల నుంచి శాలరీస్ రావట్లేదు, ఇవన్నీ దాంట్ల గురించి క్లియర్గా ఒక 10 నిమిషాలు వీడియో తీసి కన్వే చేద్దామని చెప్పేసి పబ్లిక్కి చేస్తున్నాను. ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు 10 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 లక్షల వరకు రెగ్యులర్గా కానీ ఇర్రెగ్యులర్గా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారన్నది నా అంచనా. దీంట్లో దాదాపు చాలా డిపార్ట్మెంట్లు ఉండొచ్చు. సపోజ్ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కొన్ని డిపార్ట్మెంట్లకు 1వ తారీఖు శాలరీ రాలేదని చెప్పేసి కొందరు వచ్చేసి ఎంప్లాయీస్ వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ చూపించారు, వాళ్ళు అగనెస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్కి ఓటు వేసినారు అన్నది వాళ్ళు చెప్తున్న అభిప్రాయము, వాళ్ళు చెప్తున్న విషయం ఇది. ఇదంతా పక్కన పెడితే ఇదంతా ఆల్రెడీ హిస్టరీ, మనం దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఎందుకు ఈ కాంటెస్ట్ తీసుకున్నానంటే ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఏదైతే మనకి మార్చి నుంచి దాదాపు మే 11వ తారీఖు వరకు జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు గారు వచ్చేసి ఒక విషయం చెప్పారు జనాలకి. ఏం చెప్పారంటే నేను 1వ తారీఖు శాలరీస్ ఇస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ నేను 1వ తారీఖు శాలరీ ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. వీళ్ళు చేసేది ఎట్లా ఉంటుందంటే మీరు చూడండి, ఇప్పుడు దాదాపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది ఉన్నారనుకో, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎవరైతే వైట్ కాలర్ జాబ్స్ అంటే దాదాపు 1 lakh అబోవ్ శాలరీస్ ఉన్న జాబ్స్కి సొసైటీలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనుకునే వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వచ్చేసి 1వ తారీఖు శాలరీ ఇస్తున్నారు. అంటే ఐ ప్రొఫెషనల్స్ వైట్ కాలర్ జాబ్స్కి మాత్రము వీళ్ళు 1వ తారీఖు శాలరీ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఉన్నారు. వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ కింద పనిచేసేటోళ్ళని కన్విన్స్ చేయడం కానీ, లేదంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ జరుగుతుంది అన్నది చంద్రబాబు గారి అభిప్రాయం. నాకు తెలిసినంత వరకు అదే కరెక్ట్ అనిపిస్తూ ఉంది ఇప్పుడున్న సొసైటీలో. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎన్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు 1వ తారీఖు శాలరీ ఇవ్వలేదన్నది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. 1వ తారీఖు శాలరీ ఎట్లనే కనీసం 5, 10వ తారీఖు కూడా శాలరీ ఇవ్వట్లేదంట కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి. కానీ కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి నాకు ఒక స్నేహితుడు ఉంటాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, ఆ స్నేహితుడు చెప్తున్నది ఏంటంటే తనకు మాత్రం 1వ తారీఖు శాలరీ వస్తుందంట. నా అభిప్రాయం ఏంటంటే తను వచ్చేసి వైట్ కలర్లో ఉన్నట్టున్నాడు, తన శాలరీ అబవ్ సర్టన్ లెవెల్ ఉన్నట్టుంది. తను వాళ్ళకున్న అనాలిసిస్ ప్రకారము నాకు తెలిసినంత వరకు తనకు మాత్రం అయితే ఆల్మోస్ట్ ఆన్ టైం శాలరీ వస్తుందని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు. కాకపోతే తనకు మాత్రం అయితే ఇంకా ఇంతవరకు అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో కానీ చాలా డిపార్ట్మెంట్లో ఒక డిఏఎస్ ఇవన్నీ వాళ్ళకి రావట్లేదని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ చెప్తా ఉన్నారు. ఇదంతా పక్కన పెట్టండి, కానీ కొన్ని డిపార్ట్మెంట్లు కనుక తీసుకున్నారనుకో, మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్లు తీసుకుంటే కనుక ఎంత దారుణమైన పరిస్థితుల మధ్య వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారంటే కనుక ఆ డిపార్ట్మెంట్ను నేను టచ్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. దాదాపు ఇప్పుడు మీరు కనుక తీసుకున్నారనుకో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక 4th గ్రేడ్ ఎంప్లాయీస్ ఉంటారు. 4th గ్రేడ్ ఎంప్లాయీస్ అంటే చాలా తక్కువ ప్యాకేజీతో, చాలా తక్కువ శాలరీతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ 4th గ్రేడ్ ఎంప్లాయీస్ ఎవరంటే ఆయాలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో పిలుస్తూ ఉంటారు. ఆయాలు అంటే స్కూల్లో ఇంతమంది పిల్లలు ఉంటే కనుక, ఇంత స్ట్రెంత్ ఉంటే కనుక అంతమంది కలిసేసి ఒక ఆయాని నియమిస్తుంది గవర్నమెంట్. వీళ్ళు పర్ఫెక్ట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. వీళ్ళు అండర్ గవర్నమెంట్ కింద వస్తారు కాబట్టి వీళ్ళ పరిస్థితి ఎంత అద్దుమానంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఇక అసలు వర్ణనాతీతం అనుకో. ఇప్పుడు ఆయా కింద ఎవరు పనిచేస్తారు, మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు మేల్స్ అయితే ఎవరు పనిచేసేటట్టు లేరు, ఆడవాళ్ళు మాత్రమే పనిచేస్తారు అనుకుంటా ఆయాల కింద. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న కల్చర్ ప్రకారము ఆయాలుగా ఆడవాళ్ళే పనిచేస్తూ ఉన్నారు, మగవాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఆయాలుగా పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళ
జీవితము ఎంత దుర్భరంగా ఉంటుందంటే అంత దుర్భరంగా ఉంటుంది పరిస్థితి. దాదాపు మీరు చూడండి, వీళ్ళు వీళ్ళు లేకపోతే స్కూల్ పరిసరాలు చాలా అద్దుమానంగా ఉంటాయి, దారుణంగా ఉంటాయి. వీళ్ళు ఉండడం వల్లే ఆ స్కూళ్ళలో పిల్లలు కానీ, టీచర్లు కానీ మంచి వాతావరణం మధ్య జీవితం సాగిస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, వాళ్ళ జీవితాలను బాగుపరుచుకుంటూ ఉంటారు. మీరు చూడండి, ఏ స్కూల్లోకి వెళ్ళినా కానీ ఆ స్కూల్లో అట్లీస్ట్ ఒక ఆయా ఉంటుంది, లేదంటే కన్నా 2 స్కూళ్ళకి కలిసినా ఒక ఆయా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఆయాలు యాక్చువల్గా వాళ్ళు పనిచేసినంత వాళ్ళు పొద్దున్నే పిల్లలు రాకముందే, టీచర్స్ రాకముందే వాళ్ళు పొద్దున్నే వచ్చి స్కూల్ పరిసరాలు అన్నీ క్లీన్ చేసి అక్కడ మంచి పరిస్థితులు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండి స్కూల్ అంతా క్లోజ్ అయిపోయినంత వరకు వాళ్ళ స్కూల్లో పనిచేసి స్కూల్ తర్వాత పిల్లలు ఫ్యాకల్టీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే మీరు చూడండి, వీళ్ళు ఇంత ఇంత ఎఫర్ట్ పెట్టేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూళ్ళలో పనిచేస్తూ ఉంటారు ఆయాలు. పనిచేస్తున్నటువంటి ఆయాలకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాదాపు ఇప్పటికి జూన్ 12వ తారీఖున అధికారంలోకి వచ్చినటువంటి గవర్నమెంట్ 5 నెలల కాలం అయిపోయి 6వ నెల నడుస్తూ ఉంది. 6వ నెల నడుస్తున్నా కూడా దాదాపు లాస్ట్ 5 నెలల శాలరీలు వాళ్ళకి ఇవ్వలేదంట ఇంతవరకు. వాళ్ళ శాలరీలు ఎంత ఉంటాయా నాకు తెలిసినంత వరకు 6,000 శాలరీలు అంట వాళ్ళకి. ఆయాలకి 6,000 శాలరీ, నెల జీతం వచ్చేసి 6,000. అసలు వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకంటే వాళ్ళని ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళను కన్విన్స్ చేయొచ్చు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అన్న ఒక థాట్ తప్పితే వాళ్ళకి నెలకి క్రమక్రమంగా వాళ్ళకి నెలకు 6,000 డబ్బులు వాళ్ళ శాలరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలను చదివించుకోవాలనుకుంటూ ఉంటారు, వాళ్ళ కుటుంబమే దీని మీద బతుకుతూ ఉంటుంది. ఈ 6,000తోనే వాళ్ళ కుటుంబాన్ని సాగదీస్తూ ఉంటారు. కనీసము ఒక లీడర్కి ఈ మాత్రం కూడా ఎమోషన్ లేకపోతే ఎందుకైనా నాకు అర్థం కాదు. మీరంతా ఎందుకు లీడర్లు అవుతున్నారో, ఎందుకు సీఎంలు అవుతున్నారో, ఎందుకు మినిస్టర్లు అవుతున్నారో ఏం దానికి కూడా అర్థం కావట్లే. అరే మీరు ఎవరికైతే అన్నం పెట్టాలనో వాళ్ళకి అన్నం పెట్టకోకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు అదేదో సామెత ఉంటుంది తెలుగులో, గద్దను కొట్టి కాకులకు పిల్లులు పిసికలకు అన్నం పెట్టాలరా బాయి అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. పెద్దోడిని కొట్టి చిన్నోడికి డబ్బులు పెట్టాలన్నారు. గవర్నమెంట్ చేయాల్సిన పనే అది కదా. అరే భయ్ మీరు ఏం చేస్తూ ఉన్నారు నాకు అర్థం కాదు. అరే ఇంత ఇంత దారుణంగా ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 1000 కొద్ది ఆయాలు ఉన్నారంట. నేను ఒక ఆర్టికల్ చూస్తూ ఉంటే ఆ ఆర్టికల్లో చెప్తా ఉన్నారు క్లియర్గా, మండపేట తర్వాత వచ్చేసి పామర్రు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో అయితే ఇంకా అద్దుమానం అంట. అయితే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో అయితే దాదాపు 6 నెలల నుంచి వాళ్ళకి శాలరీలు ఇవ్వలేదంట అసలు ఆయాలకి. వాళ్ళు గోడని చెప్పుకుంటానే కానీ వినేటోళ్ళు లేడు. అదేదో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడంట, దానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించి ఆయన చెప్తా ఉన్నాడు నెక్స్ట్ మంత్ కూడా క్లియర్ అవుతాయి అని చెప్పేసి. అరే నాకు అర్థం కాదు, మీరేమో 1వ తారీఖు ఒక పక్కేమో చంద్రబాబు గారు ఏమో మేము 1వ తారీఖు శాలరీస్ ఇస్తున్నామని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గప్పాలు కొట్టుకుంటా, ఇక్కడ మాత్రమైతే ఇంత దారుణమైన పరిస్థితుల మధ్య వీళ్ళు బతుకుతూ ఉంటే మరి వాళ్ళకి సంసారం ఉండదా? అసలు వాళ్ళకి వేతనం రావాలి కదా మంత్లీ పనిచేస్తూ ఉంటే. మీరు కార్పొరేట్ కల్చర్లో కన్నా చూశారనుకో, కార్పొరేట్లు అయితే కన్నా దాదాపు ఎవరైతే 4th గ్రేడ్ ఎంప్లాయీస్ ఉంటారంటే ఆఫీస్ క్లీనింగ్ కానీ ఆఫీస్ బాయ్స్ కానీ ఎవరికి కూడా ఇప్పుడు సీఈఓకి ఏ రోజైతే శాలరీ వస్తుందో ఆఫీస్ బాయ్కి కూడా అదే రోజు శాలరీ వస్తుంది. దాదాపు కార్పొరేట్ కల్చర్లో దాదాపు 26, 27వ తారీఖుకే డబ్బులు ఇస్తారు మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్ కంపెనీస్లో. మీరు ఒక గవర్నమెంట్ రన్ చేస్తూ ఉండి దాదాపు లక్షల కోట్ల బడ్జెట్ మీ చేతిలో ఉండి మీరు గవర్నమెంట్లో ఇంత లో ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మీరు ఏ మాత్రం కూడా కన్సర్న్ లేకోకుండా, ఏమాత్రం కూడా ఎమోషన్ లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకోకుండా మీరు వాళ్ళని గాలికి వదిలేసినట్టే కనపడతా ఉంది. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు చంద్రబాబు గారు. అట్లీస్ట్ వాళ్ళ పరిస్థితి చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఆయాలు దాదాపు నాకు తెలిసినంత వరకు 1000 మంది ఉంటారు అనుకుంటున్నా. ఈ 1000 మందికి మీరు మంత్లీ 6,000 శాలరీ ఇవ్వలేకపోతే వాళ్ళ కుటుంబం ఎట్లా గడుస్తుంది చంద్రబాబు? వాళ్ళ జీవనాధారమే అది కదా. ఇప్పుడు లక్షల రూపాయల శాలరీ సంపాదించే వాళ్ళకి ఆప్షన్స్ ఒక 4-5 రోజులు లేట్ అయితే కన్నా వాళ్ళకున్న ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఆప్షన్స్ వాళ్ళు ఎత్తుకుంటారు. కానీ 6,000 రూపాయలు జాబులు సంపాదించేటోళ్ళకి ఎవరు వాళ్ళకి డబ్బులు ఇస్తారు చంద్రబాబు? మీరు 6 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోతే ఇంత అద్దుమానమా? అసలు గవర్నమెంట్ అయితే నాకైతే మాత్రమైతే అసలు
తల దించుకోవాలనిపిస్తూ ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. అసలు మానం పానం పోతా ఉంది, 2 పోతా ఉన్నాయి. అరే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసేటోళ్ళకే మీరు డబ్బులు ఇవ్వకపోతే ఇంకా రేపు పొద్దున మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి నేను ఫ్లోటింగ్ క్యాపిటల్ సిటీ కడతాను, కెనాల్స్ బిల్డ్ చేస్తాను, డేటా సెంటర్స్ వస్తాయి, 4 లక్షల కోట్లు ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఏం చేసుకుంటావు వచ్చే ఇన్వెస్ట్మెంట్లని? నాకు తెలిసినంత వరకు నువ్వు చెప్పేదంతా ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జనాలతో చెప్పించడము, మెయిన్ స్ట్రీమ్ మీడియాతో నువ్వు వచ్చి నాలుగు మాటలు చెప్పిపోవడం తప్పితే ఏంది చేసేటట్టే కనిపించట్లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఎవరికైతే అన్నం లేదో, ఎవరైతే బీద సాదగా ఉండేటోళ్ళో, ఎవరైతే నార్మల్ పరిస్థితుల మధ్య జీవనం బతుకుతా ఉన్నారో వాళ్ళకి మంత్లీ ఇంత ఇన్కమ్ క్రియేట్ చేసి, ఇయర్లీ ఇంత ఇన్కమ్ క్రియేట్ చేసి వాళ్ళ జీవితాలు మంచి చేయాలని, వాళ్ళని మంచి దారిలో నడిపించాలని చెప్పేసి నిరంతరం తప్పించినటువంటి నాయకుడుగానే నాకు కనిపిస్తారు తప్పితే మీలో ఏ మాత్రం కూడా ఎమోషన్ లేదన్నది నాకు అర్థమవుతోంది. కనీసము ఇంత దారుణమైన పరిస్థితుల మధ్య వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటే ఆయాలు కనీసం వాళ్ళకి మంత్లీ శాలరీ ఇవ్వడానికి కూడా నీకు మనసు రావడం లేదంటే ఎంత దుర్మార్గమైన చర్య చంద్రబాబు ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యంలో ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో జనాలు తిరగబడినప్పుడు ఎవరైనా కూలిపోక తప్పదు. నీలాంటోళ్ళని ఈ సమాజము దాదాపు వేల కొద్ది చూసి ఉంటుంది. ఈ సమాజం ఏదైతే భారతదేశ సమాజము, ఈ భారతదేశ సమాజంలో తిరుగుబాటు ఒకసారి మొదలైందనుకో మొత్తం అందరినీ ఈడ్చి నేలకేసి కొడుతుంది. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు చంద్రబాబు. ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు వేల కొద్ది ఆయాలకి వాళ్ళకు శాలరీలు లాక వాళ్ళ ఆర్టికల్స్ చూస్తూ ఉంటేనే, వాళ్ళని చదువుతూ ఉంటేనే గోడ అనిపిస్తూ ఉంది నాకు. ఒకసారి చూసి వాళ్ళకు సరైన వేతనం ఇచ్చి, సరైన టైంలో ఇచ్చి, వాళ్ళ జీవితాలు బాగుపడేటట్టు వాళ్ళకు కూడా కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి. వాళ్ళ కమిట్మెంట్ల కోసమే కదా వాళ్ళు వచ్చి ఇక్కడ నీ దగ్గర జాబ్ చేసేది. నీ గవర్నమెంట్లో నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఏం దానికి పనిచేయాలి? ఇలాంటి పరిస్థితులు కనిపించకోకుండా గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి 1వ తారీఖు శాలరీ ఇచ్చి వాళ్ళకి ఏంటో ఇంకా డ్యూటీ అలవెన్సెస్, తర్వాత అవేంటో ఇంకా అలవెన్సెస్ అవన్నీ ఉంటాయంటే అవి కూడా క్లియర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.